మరేం భయం లేదన్నా నేనున్నాను. జాగ్రత్తగా పట్టుకోండి. నెమ్మది నెమ్మది నెమ్మది. ఎంత పని చేశావు, ఎంత పని చేశావు. బ్రతికి బయటపడాలి గాని చచ్చి సాధించేది ఏమిటి అమ్మాయి? ఆయనంతా ఒట్టేసుకున్న తరువాత నేను బ్రతికి మాత్రం చేసేది ఏమిటన్నయ్యా? ఈ ఘోరం కళ్ళారా చూడవేనా? అంతదాకా రాణిస్తానా అమ్మా? ప్రమాణం చేసి చెబుతున్నాను, ఈ పెళ్లి తప్పించే పూచి నాది. మళ్ళీ ఇలాంటి చెప్పనులేని చెయ్యబోకు. బుద్ధి అమ్మను కాస్త కనిపెట్టి ఉండు. వస్తానమ్మా. విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం. నేను వెళుతున్నాను. కోట్లల్లో ఎన్నవలసిన మనిషివోయ్, ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా నీ బుద్ధి మారలేదంటే నీది గుండె రాతి బండ. మళ్ళీ వేదం జట అంత స్వాధ్యాయం వెలిగించావే. ఎందుకో నీ వేదం కన్న బిడ్డల మీద కట్టుకున్న పెళ్ళాం మీద కూడా కనికరం లేకపోయిన తర్వాత. సరే కానీ చూస్తాను. రే మహేశం నడవరా. పట్నం విడిచి పల్లెటూరు వచ్చిన దగ్గర నుంచి ఈ పూజా పునస్కారాలు లేక బూజెక్కిపోతున్నాయి. నారదులు వచ్చి పాడినా ఈ ఊళ్ళో 4 దమ్మడీలు ఎవరు. పంతులు గారు లేరు. ఓహో, పోలీస్ చిట్టి గారా? రండి కూర్చోండి. ఏం ఇలా వచ్చారు?
ఇన్నాళ్ళకి మా ఊరు వచ్చావు, ఇంకా బేరం తగలేదేమో అని చూసిపోదామని వచ్చాను అంతే. ఆహా, ఏటో మీలాంటి పట్టవాసం మనుషులు వస్తేనే కదా మాలాంటి వాళ్ళకి 10 డబ్బులు బేరం. మా పంతులు గారు ఉన్నారు కదండి, అవన్నీ ఆయన చూసుకుంటున్నారు. మీ దగ్గర ఏదో అత్తరవాసన వేస్తుంది. అబ్బా, ఏమి గుమగుమ. అంత బాగుందేటి. మళ్ళీ అత్తరం ఇందాక అత్తరం సాగిపోచ్చాను, 7 శాస్త్రితో పావుతులు ఉంచుకున్నాను. ఇందా నీకు ఇష్టమైతే ఉంచుకో. మొదలడే నువ్వు ఆడుకుంటేనేటి, నేను ఆడుకుంటేనేటి. నాకు అత్తరువులంటే ఎంతో సరదా. మా పంతులు గారితో ఎన్నిసార్లు తెమ్మని చెప్పినా ఎప్పుడూ మర్చిపోయానంటారు. పంతులేం చేస్తాడు వాడి బొంద. వాళ్ళకి వెళ్ళి జుట్లు ముడేసి బతుక్కొస్తున్నాడు. అన్యాయం మాట్లాడకండి. ఆయనకెంత పిత్రార్జితం ఉంది, ఎన్ని భూములు ఉన్నాయి. నువ్వెక్కడో ఎర్రిగోగంలాగా ఉన్నావేటి. మధురేనే మనలో మనమాట. ముఖం చూసుకొని పంతులు తీరుస్తాడేనా? అబ్బే, అయితే పంతులు గారు పైకి పటారం లోపల లోటారమే. నాతో ఎందుకు గోతాలు కోసారో ఇవాళ అడుగుతాను, ఉండండి. చచ్చాను దేవుడు. నేను చెప్పానంటావేటి? మధురేని నీకు పుణ్యం ఉంటుంది, ఊరుకో. నా ప్రాణం తీస్తాడు. ఆశ్యానికి అన్నాను గానీ పంతులు గారు మా దొడ్డబడికి. ఏమిటి పోల్చెట్టి? దండాలు పంతులు గారు, దండాలు. ఏం లేదు, తమ్మాటే. మా పంతులు గారు మా దొడ్డబడిసి మా మంచి కొమ్మట్టుకున్నావు మరి అదలకని మధురానితో చెప్తున్నాను, అంతేనండి. పంతులు గారు 16 రూపాయలు పాత బాకి మర్చిపోయారు. ఏమిటి మధురం? ఏది అగ్గిపుల్లా? ఏముంది, మీ పిత్రార్జితం భూములు పుట్టలు పోగొట్టాలని చెప్తున్నాడు. అబ్బే మరేం లేదు పంతులు గారు, మనది జమీందారీ కుటుంబం. ఈ పట్టిన మా పంతులు గారి పట్టి మనగాడు ఎవడు లేడు. మాలోటోళ్ళు అంతా ఆయన మీదే ఆధారపడి బతుకుతున్నామని సత్యం చెప్పాను, అంతేనండి. అంతేనండి. మరి సంతకి అలా అయింది, వెళ్ళి వస్తాను. పంతులు గారు పాత బాకీ మాట మర్చిపోకండి. వస్తాను. వీడిని ఎందుకు రానిచ్చావు? వీడు చెప్పేది ఒకటి నిజం ఉండదు, వచ్చి झूठा. అయితే మీకు భూములు పుట్రలు ఉన్నాయన్నమాట కూడా అబద్ధమైన ఒకటి. రామభద్రం, రామభద్ర, झूठा కూర పని చేసి ఇన్స్పెక్టర్ గా టోపీ వేసావుటే. గాదు గాదు అనవయ్య, ఎప్పుడు లేని గారేమిటి? ఇన్స్పెక్టర్ పేరు చెప్పి రామనాయుడు దగ్గర 25 రూపాయలు లాగేవట. ఇలా ఎంతమంది దగ్గర లాగాడో రామపంతులు నిల్చుల పట్ల పిల్లగట్టి ఇచ్చుకురమ్మన్నాడు. చిన్నప్పుడు ఒక్క బడిలోనే చదువుకున్నాం ఇన్స్పెక్టరు నేను. అంచేత అతగాడి పిలక నేను, నా పిలక అతడు లాగినా పర్వాలేదు. మీరు ముందు పదండి, గుర్రం కట్టించుకొని స్టేషన్ దగ్గర కలుస్తాను. ముందు వెళ్ళటం వెనక రావడం కుదరదు, వెంటనే వెళ్లాల్సిందే. కానిస్టేబుల్ కామయ్య కనిపెట్టుకుని ఉన్నాడు. ఎవరు అక్కడ? గుర్రం కట్టమను. నాకు వల్ల మాలిన పనుంది ఊళ్ళో. మధురం, వీధి తలుపు వేసుకొని సంగీతం సాధనం చేసుకో. నేస్తులు వచ్చే తలుపు తీయకు. మీ నేస్తులా నా నేస్తులా? ఎవరైనా తీయొద్దు. అలాగే. ఎవరు? పంతులు గారు నేస్తులా? నాటకం వల్ల చెడి భక్తి వేషాల్లోకి దిగారా? పెట్టి పుట్టారు కదా, ఏలై అవస్థ. నీ దయ వల్ల దేవుడిచ్చిన స్థితికి ఏమీ లోపం రాలేదు. ఇది నా కుమార్తె, దీనికి పెళ్లి చేయడానికి నీ దగ్గరకు తీసుకొచ్చాను. నాకేనా? అయితే సయ్యే. చూసారా నన్ను ఎలా పట్టుకుందో? జన పెద్ద మనిషి తరహా. ఇరుగు పురుగుమలు ఏమనుకుంటారు? మూడు పిలిస్తే రాకుండా పోడుతుంది కాబోడ్రా నాన్న, ఇంటికి వెళ్ళిపోతారు. అబ్బా ఏందంగా నాకు తర్వాత పెళ్లి చేసుకుంటాను అందాక. ఇదిగో నేరని పిల్లని చెడగొడతావా ఏమిటి?
అబ్బా నోరు చుట్టవాసన కొడుతుంది. నాలాంటి వాళ్ళకి 100 మందికి నేర్పి చెడగొట్టగలడు. హ్మ్. ఎవరి శిష్యుడు? అందుక డబ్బీలో చుట్టలు తరచు మాయమవుతుంటాయి. ఆ, సరే గాని ఈ వేషాలెందుకు? ప్రారబ్ధం చాలక ఈ ఊర్లో లుబ్ధావధానులనే ముసలాడికి మా మేడల్నివ్వడానికి అంతా నిశ్చయమైపోయింది. ఆ? ఆ పిల్ల మీ మేనకోడలా? కన్యాశుల్కానికి ఆశపడి మా బావ దాని గొంతిక్కొస్తున్నాడు. కమిషన్ ఆశపడి నీ పంతులు కొంపదీస్తున్నాడు. ఇక ఏమీ తోచక నువ్విక్కడున్నావని ఆసరా చూసుకుని ఈ తుంట వేషాలు మా దగ్గర పనికిరావు. తక్షణం రావినాయుడు సొమ్ము రావినాయుడికి ఇంటికి వెళ్ళి మా నౌకర్ చేత పంపిస్తాను. మళ్ళా మీ నౌకర్ ఎందుకు? కామయ్య కూడా వెళ్ళి పైకి తీసుకో. చెప్తావు సార్. నమస్కారం సార్. పైన చేసి మన మహేశాన్ని ఈ ఆడపిల్ల వేషంతో ఆ లుబ్ధావధానులకు ముడిపెడితే అంతా అల్లరి ఆ పెళ్లి తప్పిపోతుంది. ఈ మూర్ఖులకు బుద్ధి వస్తుంది. సరే, ఆ, ఈ వ్యవహారం మీరే స్వయంగా మా పంతులతో మాట్లాడి బాగా ఆశ పెట్టండి. తెర వెనుక నుండి నేను సమయోచితంగా హంగు చేస్తూ మన మహేశాన్ని ఎవరూ అనుమానించకుండా కాపాడుకొస్తాను. అయితే సాధించామి. ఆ, మా పంతులు అసాధ్యుడు. వచ్చే వేళ అయింది. మనకు పరిచయం ఉన్నట్టు ఆయనకి తెలియకూడదు. మీరు వెళ్ళి వీధర్గ మీద కూర్చోండి. అలాగే రేయ్, రారా. నాటకంలో ఎంత హాస్యమైనా చెల్లుతుంది గాని ప్రస్తుతం నటన జాగ్రత్త. నీ గుట్టు బయటపడకుండా మాత్రం చూసుకో. అలాగేనండి. అన్నట్టు నా పేరేమిటండి? కొంప ముంచేవు. సుబ్బిరా సుబ్బి. సబ్బు జ్ఞాపకం ఉంచుకో.